షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో ఎవరైనా సరే ఒక స్మాల్ టెస్ట్ మనీ షేర్ చేసేవాళ్ళు ఈ సమయాన్ని వినియోగిద్దాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎవరైనా ఒకరు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. షాలోమ్. సరే, వాక్యంలోకి వెళ్దాం. మనము ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్య భాగము మనము కీర్తనల గ్రంథము 37వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాము. 37వ కీర్తన నిన్నటి దినం మనం 18వ వచనం మాట్లాడుకున్నాం. ఈరోజు నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలం నిలిచును. 19వ వచనంలో ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినములలో తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఉందరు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. 21వ వచనం భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. 22వ వచనం యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు, ఆయన శపించిన వారు నిర్మూలమగుతారు. 23వ వచనం ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఈ మధ్యలో ఉన్న విషయాలన్నింటినీ కలిపి నన్ను మాట్లాడుకున్నాం మనం. అంటే 19, 20, 21, 22 ఇవన్నీ కూడా ఒక కాంట్రాస్ట్ అనగా దుష్టునికి మరియు నీతిమంతునికి మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. నిన్నంతా కూడా చాలాసేపు మొన్న ఒక 4 days నుంచి దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ దినం ఈ 23వ వచనాన్ని ఆలోచన చేద్దాం ఒకసారి. 23వ వచనం ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. 24వ వచనం యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఇక్కడ ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును.
ఇంగ్లీష్లో ఈ వచనము ఒకసారి ఇక్కడ The steps of a man are made firm by the Lord. When he delights in his way, though he stumbles, he does not fall down, for the Lord gives him support. ఆయన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి కింద పడినను లేకపోతే నేలను పడినను లేవలేక ఉండడు. అంటే ఖచ్చితంగా తిరిగి లేస్తాము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒకని నడత అంటే ద స్టెప్స్ ఆఫ్ అ మ్యాన్ అని రాసి ఉంటుంది. ద స్టెప్స్ ఆఫ్ అ మ్యాన్. ఇంగ్లీష్లో స్టెప్స్ ఆఫ్ అ మ్యాన్. ఇందులో మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఫ్రమ్, బై అనే పదం మనం ఇక్కడ చూస్తాం. హీబ్రూ భాషలో మెయి అనే పదాన్ని చూస్తాం. మెమ్ అనే అక్షరంతో మెయి అదోనాయ్ అనగా ఫ్రమ్ ద లార్డ్ ఆర్ బై ద లార్డ్ అనే పదంతో ఈ వచనం ప్రారంభమవుతుంది. ఈ వచనము అనగా ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును అని చూస్తాం కదా. ఆ వచనము ముందు మాట అంటే హీబ్రూలో మొదటి మాట మెయి. మెయి అదోనాయ్ అంటే ఫ్రమ్ ద లార్డ్ ఆర్ బై ద లార్డ్ అని అర్థం. అంటే నీతిమంతుని యొక్క పాదముల కదలిక, నీతిమంతుల యొక్క పాదముల కదలిక, అడుగుల కదలిక అది దేవుని చేతనే స్థిరపరచబడును అని అర్థం. అంతేకాదు ఎలాగ స్థిరపరచబడతాయో మరి అంటే నీతిమంతుని యొక్క అడుగు, నీతిమంతుడు ఇప్పుడు అడుగు తీసి ఇంకొక అడుగు వేశాడంటే ఆ అడుగు ఎక్కడ పడుతుంది, అక్కడ ఎంతసేపు నిలబడతాడు, అక్కడ ఎంతసేపు ఉండాలి, ఎంత బరువు ఆ కాలు మీద వేయాలి, ఆ కాలు మీద ఎంతసేపు హోల్డ్ చేయాలి. సో ఇదంతా కూడా గైడెడ్ బై. ఇంకొక నెక్స్ట్ వర్డ్ చూస్తే స్టెప్స్ అంటాం హీబ్రూ భాషలో. మిత్జదెయి అనే మాటకి మీనింగ్ స్టెప్స్ ఆర్ గోయింగ్స్ అని అర్థం. అంటే మార్గములు అని అర్థం. అంటే నీతిమంతుని యొక్క నడతలు లేదా నీతిమంతుని యొక్క మార్గములు. ఇంకా పాత్, కోనాను అంటే ఎస్టాబ్లిష్ ఆర్ మేక్ ఫర్మ్, లేకపోతే కున్ అనే మాటకి ఎడ్యుకేషన్ అని మనకు తెలుసు. మాట తర్వాత ఈ టు డైరెక్ట్, టు మేక్ ఫర్మ్ అనగా ఒకని నడతలు. ఈ ఒకడు అందరూ కాదు, ఆ ఒకడు ఎవరు అంటే నీతిమంతుడు అని అర్థం. నీతిమంతుని యొక్క అడుగులు యెహోవా చేత స్థిరపరచబడతాయి. అంటే మనము నడిచేటప్పుడు మన నడకని అబ్జర్వ్ చేస్తే ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేసేటప్పుడు, ఉదాహరణకి ముందే అంటే త్వరగా అవతలికి వెళ్ళిపోవాలనుకోండి, ఆ అడుగు మీద కొంచెంసేపే వెయిట్ వేస్తాం. ఆ అడుగు మీద
చాలా తక్కువ వెయిట్ వేస్తాం. అంటే ఒక స్టెప్ ఎలా పడాలి అనే దాని గురించి ఇక్కడ చూస్తాం. అంతేకాదు ఇక్కడ కేవలం స్టెప్స్ గురించి మాత్రమే కాదు, పాత్, డైరెక్షన్, లేకపోతే గోయింగ్స్ అనగా ఎటువైపు వెళ్తున్నాము, ఎలా వెళ్తాము అనేది యెహోవా చేత స్థిరపరచబడుతుంది అని రాయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఎలా సాధ్యం ఇది అంటే నీ యొక్క అడుగును, ఒక నీతిమంతుని యొక్క అడుగును దేవుడు ఆపరేట్ చేస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు. ఆ స్థిరపరిచేటప్పుడు గమనించండి ఒకసారి, ఇది ఎలా సాధ్యం అంటే నీతిమంతుడు దేవుని వాక్యం మీద ఆధారపడతాడు. ఆ వాక్యము ఆ నీతిమంతుని పాదాలకు దీపము, త్రోవలకు వెలుగై ఉంటుంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఎక్కడయ్యాలో, ఎలా వేయబోతున్నాడో ఆయన వాక్యం యొక్క గైడెన్స్ వల్ల జరుగుతూ ఉంది. ఇశ్రాయేల్ అరణ్య ప్రయాణాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకేం ప్లాన్ లేదు. వాళ్ళ దగ్గర ఎలాంటి బ్లూ ప్రింట్ లేదు. ఆ యొక్క మార్గానికి సంబంధించిన డైరెక్షన్స్ ఏం లేవు వాళ్ళకి. ఆ డైరెక్షన్స్ని ఆ ముందు నడుస్తున్నటువంటి షకీనా మేఘం మీద ఆధారపడి ఉంది. ఈవెన్ మోషే చేతిలో కూడా ఏమీ లేదు. నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేస్తామో మోషేకి కూడా తెలియదు. నెక్స్ట్ ఎక్కడ ఆగుతామో మోషేకి కూడా తెలియదు. నడిపిస్తున్న మోషేకు తెలియదు. కానీ ఆ యొక్క మేఘము కదిలినప్పుడు వారు కదలాలి, మేఘం ఆగినప్పుడు ఆగాలి. సో ఆ మేఘం యూటర్న్ చేసుకుంటే వాళ్ళు కూడా యూటర్న్ చేసుకోవాలి. సో అంటే కదలికలు, నడక, నడవడిక ఇదంతా కూడా గైడెడ్ ఆర్ టు మేక్ ఫర్మ్, టు ఎస్టాబ్లిష్ అనగా స్థిరపరిచేది. నెక్స్ట్ ఎక్కడ ఆగాలో, ఎక్కడ నడవాలో, ఎక్కడ ముందుకెళ్ళాలో, ఎక్కడ యూటర్న్ చేసుకోవాలో, ఎక్కడ లెఫ్ట్ తిరగాలో, ఎక్కడ రైట్ తిరగాలో, ఇవన్నీ కూడా గైడెడ్ బై ద వర్డ్ ఆర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ యొక్క దేవుని ఆత్మ చేత, దేవుని నడిపింపు చేత, దేవుని వాక్కు చేత, వీటన్నిటి చేత నీతిమంతుని యొక్క నడతలు లేకపోతే అడుగులు స్థిరపరచబడతాయి. నీతిమంతుని యొక్క అడుగులు, కదలికలు స్థిరపరచబడతాయి. స్థిరపరచబడుట ఇది వాళ్ళ ఇష్టంతో కాదు, వాళ్ళ అవగాహనతో కాదు, వాళ్ళ తెలివితో కాదు, కానీ వారి యొక్క సబ్మిషన్, సరెండర్ అని అర్థం. అంటే నీతిమంతుడు అనేవాడు దేవుని నడిపింపుకు తను సరెండర్ చేసుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, అరణ్య యాత్రలో ఇశ్రాయేల్ నడిచిన విధానం. ఆ నడిచేటప్పుడు షకీనా మేఘము, ఆ యొక్క మేఘం యొక్క కదలికను బట్టి వారి కదలికలు ఆధారపడి ఉన్నాయి. అంటే నీతిమంతుని యొక్క అడుగులు యెహోవా చేత స్థిరపరచబడును. అందులో కొంతమంది పడిపోవచ్చుగాక, కొంత సమయం ఆ ప్రయాణంలో ఆ నడిపింపుకి దూరంగా పడిపోవచ్చుగాక, ఆగిపోవచ్చుగాక. పడిపోయినను లేవలేక ఉండడు. నీతిమంతుడు పడిపోయినా కూడా లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ డెరెక్ లేకపోతే డార్కో అనే పదం మనం చూస్తాం. డార్కో అంటే ద పాత్ లేకపోతే ద వే, డెరెక్ అని అర్థం. అయితే ఈ కినుక్ అంటేనేమో ఎడ్యుకేషన్. కినుక్ అనే మాట ఎడ్యుకేషన్. అక్కున్ అనే పదము ఇందాక మనం అనుకున్నట్టుగా దేవుడు ఆ యొక్క నీతిమంతుని యొక్క పాదముల యొక్క కదలికల్ని ఆయన ఎడ్యుకేషన్ లేకపోతే ఆయన కృప, ఆయన నడిపింపు లేదా టు ఎస్టాబ్లిష్, టు మేక్ ఫర్మ్, టు డైరెక్ట్ ఆ స్టెప్స్ని ఎంతసేపు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలో, లేకపోతే ఎంత ఫర్మ్గా ఆ కాలు అక్కడ పెట్టాలో, ఎంతసేపు ఆ పాదం మీద నిలబడాలా, అక్కడే 2 కాళ్ళు అక్కడే పెట్టేసి ఆగిపోవాలా. సో టు ఎస్టాబ్లిష్, టు మేక్ ఫర్మ్, టు డైరెక్ట్. ఈ యొక్క కొనాను అనే పదం మనం చూస్తాం. ఈ కున్ అనే మాటకి, కున్ అంటే ఎడ్యుకేషన్ అనే పదం నుంచి ఈ పదం వస్తూ ఉంది. అంటే నీతిమంతుని యొక్క ఒకరి పాదములు లేకపోతే ఒకరి నడత యెహోవా వలన స్థిరపరచబడును అనే మాటకి ఇదంతా కూడా ఒక్కొక్క పదం యొక్క వివరణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బై ద లార్డ్ ఆర్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని నుండి, మన దేవుడైన యెహోవా నుండి, యెహోవా వలన ఇది సాధ్యం, ఇది జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో తర్వాత
ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒకసారి. కపెడ్స్ అనే మాట, ఈ కపెడ్స్ అనే మాటకి టు డిలైట్, టు టేక్ ప్లెజర్ ఇన్ అని అర్థం. అంటే అలాంటి నడిపింపులో దేవుని ఆనందం దాగి ఉందట. ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, వారి ప్రయాణంలో ఆ యొక్క 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, దేవుని నడిపింపును బట్టి అక్కడికి వచ్చారు అని రాస్తుంది. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఒక పదం మనం చూస్తాం. అదేంటంటే, నడిపించింది దేవుడే, తీసుకొచ్చి ఆపింది అక్కడ దేవుడే. ఈ వార్త ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోకి సమాచారం అందింది. ఏంటంటే, పలానా చోట ఇశ్రాయేల్ ఆగారని. గమనించండి ఒకసారి. అప్పటికి మోర్ దాన్ 3 days, 4 days అయిపోయింది. గమనించండి. మామూలుగా వీరు ఫరో దగ్గర అడిగిన విషయం ఏంటంటే, మేము 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్తామన్నారు. సరే, 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. యాక్చువల్గా అయితే ఈ ఎర్ర సముద్రం దాటాల్సిన అవసరం లేదు, దాటకుండా మామూలుగా వెళ్ళిపోతా ఉన్నారు. ఆ వెళ్ళిపోయే వాళ్ళు కాస్త అంటే డైరెక్షన్ని కంప్లీట్లీ బ్యాక్ యూటర్న్ చేసుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి దిగారు. అక్కడ దిగడం అనేది మోషే తీసుకురాలేదు, అక్కడికి మోషే నడిపించలేదు. కానీ ఇశ్రాయేలీని అక్కడ ఒక సముద్రం దగ్గర దాకా నడిపించింది దేవుని స్వరము, దేవుని వాక్యం నడిపించింది, లేదా దేవుని నడిపింపు వారిని నడిపించింది. అయితే పాయింట్ ఏంటంటే, అలా నడిపించబడ్డప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ వార్త ఫరో దాకా వెళ్ళింది. అప్పటిదాకా ఫరో వెంబడించలేదు, వెంటాడలేదు. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ దిగి ఉన్నారని తెలిసిందో, అంటే ఎర్ర సముద్రం చీలడం, లేకపోతే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి రావడం, రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే ఏం చెప్తారు? ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి అడుగుపెట్టిన తర్వాత, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన డేట్ నుంచి ఈ ఎర్ర సముద్రం చీల్చబడింది ఎన్ని రోజుల తర్వాత? ఇశ్రాయేలీలు, ప్రశ్న అర్థమైంది కదా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం చీల్చబడుట మధ్యలో ఎన్ని రోజుల తర్వాత జరిగింది? ఇది ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? ఆమె 3 days అయ్యారు. 3 days. ఇంకా ఇంకా 3 days రాంగ్ ఆన్సర్. ఇంకెవరన్నా? 7 days. 7 days, 7 రోజులు పట్టింది. గమనించండి ఒకసారి. అంటే నీసాన్ మాసం 14వ తేదీన 15వ తేదీన ఇశ్రాయేలీలు బయటికి వస్తే 21వ తేదీ అంటే ఈ యొక్క పులియని రొట్టెల పండుగ ఆఖరి రోజు, ఆ రోజు ఎర్ర సముద్రం చీలిపోయింది. 7 days పట్టింది. ఈ 7 daysలో ఐగుప్తీయులు తరవడం స్టార్ట్ చేసింది ఆఫ్టర్ 4th day. 4 రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు అక్కడికి. అంటే వీళ్ళు 3 రోజులు ప్రయాణం చేసినటువంటి ప్రయాణం తర్వాత రివర్స్ తిరిగారు. దేవుడు నడిపింపును బట్టి 14వ అధ్యాయం 1వ వచనంలో దాన్ని చూస్తాం మనం. వారు వెనుదిరిగినప్పుడు వీళ్ళు ఇలా చిక్కుకున్నారు అని అర్థమైందట. ఫరోకు అందిన సమాచారం ఏంటంటే, వారు చిక్కుకుపోయారు. ఎక్కడ చిక్కుకుపోయారు? సముద్రం ఎదుట ఇరుక్కుపోయారు. ఒక పక్కన అరణ్యం, ఇంకో పక్క సముద్రం మూసేసింది వాళ్ళని. చిక్కుపోయారు. అయితే ఆ స్థలం దాకా నడిపించింది ఎవరు? ఆ స్థలం దాకా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే తీసుకొచ్చాడు, దేవుడే నడిపించాడు. అయితే శత్రువుకు అందిన సమాచారం ఏంటంటే, ఇశ్రాయేలీయులు చిక్కుకుపోయారు.
ఇశ్రాయేలీలు ఇరుక్కుపోయారు. ఇప్పుడు వారిని నేను ఈజీగా కలుసుకుంటాను, వారిని నాశనం చేస్తాను, వారిని నా కత్తి దూసేదను, వారిని చంపి దోపుడు సొమ్ము పంచుకునేదను అని శత్రువు అనుకున్నాడు అని చదువుతాం మనం 15వ అధ్యాయంలో కీర్తన పాడేటప్పుడు ఈ మాటలని చూస్తాం. శత్రువు యొక్క పర్స్పెక్టివ్ అది. పాయింట్ ఏంటంటే ఇరుక్కుపోయారు, చిక్కుకుపోయారని శత్రువుకు అందిన సమాచారం కరెక్టే. అది అక్కడి దాకా రావడానికి కారణం దేవుని నడిపింపు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు సనగడం లేకపోతే మోషే మీద సనగడం మొదలుపెట్టారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, పోయి దూకి చావాలి, అరణ్యంలోకి వెళ్ళి బ్రతకలేం. సో వెనకాల శత్రువు తరుగుతున్నాడు. బలమైన ఒక శక్తివంతమైనటువంటి శత్రువు వెనకాల ఉన్నప్పుడు, ఎదురుగా సముద్రం అడ్డం ఉన్నప్పుడు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. కానీ వాక్యం చెప్తుంది, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ఇదిగో నేను ఇక్కడ దాకా రావడానికి, ఈ పరిస్థితి దాకా రావడానికి ఈ వీరు కారణం, వాళ్ళు కారణం, అది కారణం, ఇది కారణం అనుకునే వాళ్ళందరికీ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరో ఏదో చేస్తే ఏదో జరిగినందుకు నువ్వు అక్కడ లేవు కానీ, ఇక్కడ లేవు కానీ, ఈ పరిస్థితుల్లో లేవు కానీ, ఈ స్థితికి కారణం దేవుడు నిన్ను నడిపిస్తూ తీసుకొచ్చాడు. టు ఎస్టాబ్లిష్ యువర్ పాత్స్, నీ యొక్క గోయింగ్స్ అనగా నీ యొక్క అడుగులను నీ యొక్క మార్గములను స్థిరపరచడానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి. అయితే తర్వాత చూస్తే అద్భుత రీతిగా ఇశ్రాయేళ్ల కోసమేమో ఎర్ర సముద్రాన్ని ఓపెన్ చేశాడు దేవుడు. ఇది వారికి అర్థం కానటువంటి ఎవరి ఊహకి, ఇశ్రాయేళ్ళకి కావచ్చు, అటు మోషేకి కావచ్చు, లేదా ఐగుప్తీయులకు, వాళ్ళందరికీ కూడా అన్ప్రెడిక్టబుల్ యాక్ట్. అంటే సముద్రం చేల్చబడుట అనేది వాళ్ళు ఊహించని విషయం. నడుస్తున్నటువంటి ఇశ్రాయేల్ కావచ్చు, వారిని లీడ్ చేస్తున్న మోషే కావచ్చు, తర్వాత వారిని వెంబడిస్తూ వారిని పట్టుకున్నాను అనుకునే, బంధించేసాము, ఇంకా అయిపోయింది అనుకునే శత్రువు కావచ్చు, అందరికీ కూడా అది సర్ప్రైజ్. ఆ యొక్క మిరాకిల్ అది. అనగా ఆ యొక్క సూచక్రియ వారికి జరుగుతూ ఉంది. ఎర్ర సముద్రం చేల్చబడితే 6 నెలల్లో పడి నడుస్తున్నారు. ఐగుప్తీయులు కూడా అదే చేద్దామని ట్రై చేశారు, కానీ అదే సముద్రం వారిని మూసేసింది. అంటే ఒక యుద్ధం చేయలేదు, ఒక బాణం వేయలేదు, ఒక కత్తి వాడలేదు, కానీ శత్రువుల మీద ఇశ్రాయేలీయులు విజయం సాధించారు. అయితే ఇందులో మనం వేసిన అడుగును బట్టి, మనం ఈరోజు ఉన్న స్థితి, చాలామంది వాళ్ళ స్థితిని బట్టి ఎవరైతే బాధపడుతూ లేకపోతే కృంగిపోయిన లేకపోతే నిరాశలో ఉన్న వారందరితో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. నిన్ను అక్కడ పెట్టింది దేవుడు నిన్ను శత్రువుకి ఎరగవేయడానికి కాదు. నీకోసం సముద్రాలు తెరవబడతాయి, నీకోసం ఎరికో గోడలు కూల్చబడతాయి, నీకోసం నదులు రివర్స్లో పరిగెత్తుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాలములను సమయములను మార్చే దేవుడే నీతిమంతుని యొక్క పాదములను స్థిరపరుస్తాడు. నీతిమంతుని యొక్క మార్గములను స్థిరపరిచే దేవుడు. ఆ స్థిరపరిచేటప్పుడు, ఆ మార్గమును స్థిరపడేటప్పుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుని నడిపింపును అనుభవించామో, ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత కానీ, సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఇలా చెప్పలేము మనం. శ్రమనంది ఉండుట మాకు మేలాయనం. ఎందుకంటే ఆ శ్రమలోనే మేము యెహోవా కట్టడలు, ఆయన న్యాయ విధులు నేర్చుకున్నాము అని చెప్పి స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, ఇందులో ఈరోజు మనం ధ్యానించే ఈ మాటలో 23వ వచనం, 37వ అధ్యాయం 37వ కీర్తన 23వ వచనంలో ఒకరి నడత, ఒకరి యొక్క పాత్ లేకపోతే ఒకరి యొక్క గోయింగ్స్ ఏవైతున్నాయో వాటిని యెహోవా స్థిరపరుస్తాడు. అంతేకాదు, స్థిరపరచడం మాత్రమే కాదు, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టు డిలైట్ ఇన్, లేకపోతే టు టేక్ ప్లెజర్ ఇన్, దాని యందు దేవుడు ఆనందిస్తాడు. వారికి జరుగుతున్న విషయాలను బట్టి, వారికి జరుగుతున్నటువంటి ఆ యొక్క వారు వేస్తున్న అడుగులను బట్టి దేవుడు నవ్వుతున్నాడు అని చూస్తాం. ఈ దేవుడు సంతోషిస్తున్నాడు అనే మాట ఈ యొక్క 23వ వచనంలో, ఆయన వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును, వారి ప్రవర్తనను చూసి దేవుడు ఆనందిస్తాడు అని చూస్తున్నాం. దేవుడు ఆనందించే ఈ అద్భుతమైనటువంటి సందర్భం. ఎందుకంటే ముందేమో నవ్వుచున్నాడు అనే పదం చూసాం. ఆ యొక్క
భక్తిహీనులను చూసి, వారి ప్రయత్నాలను చూసి ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు నవ్వుచున్నాడు. నవ్వుచూ ఉండడం అంటే అది ఎగతాళిగా నవ్వడం. కానీ ఇక్కడ ఇది ఎగతాళి కాదు, దేవుని సంతోషం, ఆయన ఆనందం వారి ప్రవర్తన చూసి. అంటే ఇది ఎవరికి సాధ్యమవుతుంది? యెహోవా నడత, యెహోవా చేత ఒకరి నడత స్థిరపరచబడుతుంది. కానీ అది ఎవరు యెహోవా సంతోషానికి ఆనందానికి కారణమవుతారు అంటే తమని తాము ఊహకి, ఆలోచనకి, అవగాహనకి అందనటువంటి దేవుని నడిపింపుకి సరెండర్, సబ్మిట్, అనగా నన్ను నేను అప్పగించుకున్నాను అనే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నీతిమంతుని యొక్క నడత, నడవడిక యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడు ఆనందం, సంతోషం ఈ యొక్క విషయంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంతోషము అనే మాటని ఇక్కడ గమనించండి ఒకసారి. సంతోషము, ఆనందము అనే మాట ఎక్ఫర్ట్స్ లేకపోతే కెఫెడ్స్ అనే పదాన్ని మనం చూస్తాం. సో దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క ఈ యొక్క మాట నీతిమంతుని యొక్క నడవడికలో అందులో ఉన్న దేవుని అప్రూవల్, లేకపోతే దేవుని యొక్క అప్రూవల్, లేకపోతే వాళ్ళ యొక్క నమ్మకత్వము, నడిచే వారి యొక్క నమ్మకత్వము, అంతేకాకుండా ఫెయిత్ఫుల్ కండక్ట్ అంటాం. నమ్మకత్వం ఏదైతుందో ఇది దేవుని సంతోషానికి కారణం. తర్వాత తమని తాము సరెండర్, సబ్మిట్ చేసుకోవడం ఏదైతుందో అది సంతోషానికి కారణం ఇస్తుంది. దీనికి వచ్చిన మాట జ్ఞాపకం చేసి మనం ఈరోజుకి ముగించుకుందాం. ఆ యొక్క 5 తలాంతులు, 10 తలాంతులు, 5ను 10 చేసినవాడు, 2ను 1 చేసినవాడు, లేకపోతే 1ని దాచిపెట్టినవాడు, ఈ ముగ్గురు గురించి మనం ఉపమానం వింటాం. ఆ ఉపమానంలో చివరి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనే కార్యక్రమం చూస్తే 5ను 10 చేసిన వాడిని భల మంచి దాసుడా, మంచి నమ్మకమైన దాసుడా. భల అంటే అప్రిషియేషన్, తర్వాత రివార్డ్, అవార్డుతో పాటు ప్రమోషన్. ఇదిగో నువ్వు 5 తలాంతుల్ని 10 చేసావు కాబట్టి 5 పట్టణాలు నీ చేతికి ఇవ్వబడతాయి. మొదట నీకు 5 తలాంతులు ఇవ్వబడ్డాయి ఫ్రీగా, ఇప్పుడు 5 పట్టణాలు నీ చేతిలో పెట్టబడుతున్నాయి. ఇది ప్రమోషన్. అది తర్వాత భలా మంచి నమ్మకమైన దాసుడా, ఇది అప్రిషియేషన్. తర్వాత అదే రివార్డ్ అండ్ అవార్డ్ అంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాగా గమనించండి ఒకసారి. మొదటి వానితో భలా మంచి నమ్మకమైన దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నా అనేకముల మీద అధికారి అవ్వదు అని చెప్పి ప్రమోట్ చేస్తాడు. ఇది ఒకటైతే రెండోవాడు కూడా అదే పొందుకున్నాడు. మూడోవాడు చెడ్డ దాసుడు అనిపించుకున్నాడు. నా పాయింట్ ఏంటంటే 1, 2, 3లో మూడోవాడు నెగిటివ్ పర్సన్, లేకపోతే పక్క పెడదాం. మరి 1, 2లో తేడా ఏంటంటే, 1 మరియు 2లో తేడా ఏంటంటే ఆ 1, 2లో కూడా డిఫరెన్స్ ఉంది. ఏంటా డిఫరెన్స్? చూస్తానికి అంతా ఒకేలాగా 2ను 4 చేసిన వాడు, 5ను 10 చేసిన వాడు ఇద్దరు ఒకటి కాదు. ఎందుకంటే ఈ 1ని లేకపోతే 5ను 10 చేసిన వాడికి ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేయబడుతుంది. 2ను 4 చేసిన వాడికన్నా 5ను 10 చేసిన వాడు కొంచెం ఎక్కువ దీవించబడతాడు. ఎలాగంటే ఈ 1 ఉంది కదా, ఆ 1 ఎవరైతే దాచిపెట్టాడో ఆ దాచిపెట్టినటువంటి 1ని వారి దగ్గర నుంచి లాగి 2ను 4 చేసినోడికి కాదు కానీ 5ను 10 చేసినోడికి ఇవ్వబడుతుంది. కారణం ఏంటంటే 1ని అలా 2ను 4 చేసినోడికి నమ్మకత్వం కన్నా 5ను 10 చేసినోడి నమ్మకత్వం ఎక్కువ. అంతేకాదు ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకొక రివార్డ్ ఉంది ఇక్కడ. ఆ రివార్డ్ పేరు ఏం పేరంటే, యాక్చువల్గా అది మన ఫోకస్. అది ఏంటంటే బలా మంచి నమ్మకమైన దాసుడా అని చెప్పిన తర్వాత నీ యజమానుని సంతోషంలో పాలుభాగస్తుని గమ్ము అంటాడు. అంటే ఈ యొక్క 5ను 10 చేసిన వాడి యొక్క సరెండర్ అండ్ సబ్మిషన్, తర్వాత
ఆ యొక్క ఎంతూజియాజం, లేకపోతే 5ను 10 చేయాలనే ఒక ఆశ, ఆత్రం, లేకపోతే ఒక దానికోసం పడే తపన, ఇవన్నీ తనని ఒక మంచి స్థానంలో నిలబెట్టాయి. దేవుని చేత మెప్పు పొందే స్థానంలో నిలబెట్టాయి. తర్వాత ఆ నష్టపోయిన వాని యొక్క ఒకటి కూడా ఈ 5-4 చేసినోడికి ఇవ్వబడ్డాయి. ఇవన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే యజమానుని సంతోషం అనేది 5-4 చేసిన 5ను 10 చేసిన వాడి చేతిలో వాడిలో ఉంది యజమానుని సంతోషం. అదే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకరి నడతలు యెహోవా చేత స్థిరపరచబడను. ఒకరి నడతలు యెహోవా చేత స్థిరపరచబడను. వాని ప్రవర్తన చూసి ఆయన సంతోషించి ఆనందించే స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడితో ఈరోజుకి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన నడతల్ని యెహోవా చేత స్థిరపరచబడినట్లుగా అప్పగించుకుంటే అది ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తంలో మనం నడుస్తాం. అంతేగాని మనకు అనుకూలం కాని సందర్భంలో, మన అనుకూలం కానటువంటి విషయాల్లో మనం నడవట్లేదు. అనుకూలమైనటువంటి అండ్ ఉత్తమమైనటువంటి స్థితిలో మనం నడిపిస్తున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. మన నడత చూసి, మన నడవడిక చూసి ప్రభు సంతోషించాలి. దేవా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నాయన ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. ఉదయకాలం ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినంలోనికి నన్ను మమ్మను ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. మా ప్రవర్తన మీ చేత స్థిరపరచబడుటకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా నడవడిక, మా మార్గములు మీకు అప్పగించుకుంటున్నాం. యెహోవా మార్గంలో నడువుడి అని అబ్రహాం ఆజ్ఞాపించినట్టుగా వందనాలు, స్తుతులు, స్తోత్రం. నాయన మా మనోనేత్రాలు వెలిగించి జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సునిచ్చి, ఎక్కడ ఇంకా సరెండర్ అవ్వలేదో, సబ్మిట్ అవ్వలేదో, మమ్మల్ని మేము అప్పగించుకోలేదో ఆ ఏరియాస్ అన్నింటినీ మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తాం. మీ కృప దయచేయండి. ఇదిగో ఆ యొక్క ఉపదేశం, బోధ, నడిపింపు నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన ఈ వాక్య ప్రత్యక్షత పొందుకున్న వారందరి దీవెనల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క దైనందిన జీవితంలో వారు మరింతగా దీవించబడి అనేకుల ఎదుట వారు ఆశీర్వాదంతో, నెమ్మదితో, సమాధానంతో జీవించినట్టు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినేంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాలు మా మీద పాట. ఆశీర్వాదంతో సార్ ఆశతో నమ్మియున్నాను మీ సత్యవాక్తము దేవా దేవా మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు కృపయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఈ దినము నడిపించిన దైవ కుమార్తెకును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ షలోమ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ పాస్టర్ గారు, అందరికి షాలోమ్ అండి. షాలోమ్ అందరికీ షాలోమ్. ప్రైజ్ లార్డ్. చేస్తున్నారు.